మన ఇష్టానికి మన డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకున్నా అవతల వాళ్ళ మీద ఆధారపడి ఉంటది, వాళ్ళు మన పని ఎలా చేస్తారనేది. అన్ని వర్క్స్ అయిపోయాయి, ఇక నా డామినర్ రెడీ అనుకున్నా. ఆ ఒక్క విషయం తెలిసాక అస్సాం చెక్కేసా. బండంతా రెడీ అయిపోవడం జరిగింది. మన రాజమండ్రిలో ఉన్న మన ఆరెంజ్ స్టిక్కరింగ్ రావడం జరిగింది. మన మదిలో ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్ కి గోల్డ్ కలర్ ఫినిష్ కూడా చేయడం జరిగింది. అంతేకాదు ఎన్నో రోజులను చూస్తున్న మిస్టీరియస్ హ్యాండిల్ బార్ కూడా ఫిట్ చేయడం కూడా జరిగిపోయింది. 2 రోజులు బండి నడిపాక ఏదో ఒక ఫీలింగ్, ఏదో కరెక్ట్ గా లేదబ్బాయి అనిపించింది. మళ్ళీ బజాజ్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళాక వాళ్ళ చెప్పిన మాట విన్నాక నాకు ఒకేసారిగా బుర్ర బ్లాస్ట్ అయిపోయింది. నా డామినర్ ఫ్రంట్ ఫోర్క్ బెండ్ అయింది. ఇంత పెద్ద బైకుల్లో ఇలా జరగడం అనేది చాలా రేర్ కేస్. చిన్న బైక్ అయితే ఏవైతే ఫోర్క్ బెండ్లు, రిమ్ బెండ్లు అన్నిటి వాటికి కూడా బయట మెకానిక్ వాళ్ళు అడిగేవి తక్కువ ఖర్చు అడుగుతారు అనమాట. కానీ మన దగ్గర ఉంది పెద్ద బైక్. డామినర్ అంటే ఎన్నో లక్షలు ఉంటాయని వాళ్ళ ఊహతో మనకి సరిగ్గా వర్క్ చేశారో లేదో అని తెలియకుండానే పెద్ద బిల్ వేస్తారనమాట. అయినా ఒక్క విషయం మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి, డబ్బులు ఖర్చు పెట్టడం కంటే పని కరెక్ట్ గా చేసే వాళ్ళని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక మన బండి 4 ఎలాగో సెట్ అయింది, రిమ్స్ కూడా కొత్త లుక్ ఇద్దాం, అది మీకు వెర్షన్ 1 లో చూపిద్దాం అనుకుని రిమ్స్ కూడా పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకో అసలు ట్విస్ట్ మిగిలే ఉంది. ఎపిసోడ్ 4 లో నా డామినర్ అసలు ఫైనల్ లుక్ రివీల్ అవబోతుంది. మరియు ఎవరు ఊహించిన ఒక పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ చేయబోతున్నాం. మిస్ అవ్వకండి, ఎందుకంటే అసలు సినిమా ఇప్పుడే మొదలైంది.